గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి పేపర్ లీకేజీలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ టైంలో తన ఫోన్ పోలీసుల దగ్గరే ఉందని, కేసీఆర్ ఆయన కుటుంబం ఆడుతున్న నాటకమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఒకవేళ తన ద్వారా 10వ తరగతి హిందీ పేపర్ లీక్ అయితే దానికన్నా ముందు రోజున తెలుగు పేపర్ ఏ విధంగా లీక్ అయిందని ప్రశ్నించారు. जय जय माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय వరకు కొట్టాడే బాధ్యత మాది. ధర్మం కోసం కొట్టాడతాం, నిజాయితీగా నిబద్ధతతో కమిట్మెంట్తో కొట్టాడతాం. అందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు చేసే అబద్ధాలను ఎవరు నమ్మడు. ఇలా క్షేత్రస్థాయిలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, పోలీసు అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో మాకే తెలుస్తలేదు. ఎప్పుడు ఏం ఉత్తర్వులు వస్తుందో, ఎప్పుడు ఎవరు పట్టుకోమంటారో మాకే తెలుస్తలేదు. ఇలా ముఖ్యమంత్రి అనాచ నిర్ణయాలు, రాత్రిపూట తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా అందరూ ఇలా బాధపడుతున్నారు. తప్పకుండా మేము కొట్లాడతాం. భయపడే ప్రసక్తి లేదు. జైలుకు పోతే మా కార్యకర్తలు భయపడరు. మా వాళ్ళే నేనస్తా జైలుకు అంటారు. చాలా మంది జైలుకి రాని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ప్రసక్తి లేదు, పక్కా కొట్లాడుతున్నారు. దాంతోపాటు రేపు నరేంద్ర మోడీ గారు పాల్గొనే అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం సందర్భంగా పర్యటన 10:30కు సభ ఏర్పాటు చేశారు. అధికారులు, కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ బహిరంగ సభను, ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించే సభను విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలందరికీ అప్పీల్ చేస్తున్నాను. మాకు చెప్పలేను, సౌకర్యాలు ఇవ్వడం కాకుండా అందరూ స్వచ్ఛందంగా తరలిండి. రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ధన్యవాదాలు.